మన ప్రభువును రక్షకుడుటి యేసుక్రీస్తు వారి నామానికే అత్యంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, కర్మేశ్వర వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుడువు జీవాధిపతిని మా కన్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విలువైన నీ సన్నిధిలో శ్రేష్టమైన నీ పాదాల చెంత నీ యొక్క లేఖన సమృద్ధి వాక్యాన్ని మేము అనుభవించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరే ప్రభువా, చేరువచ్చిన వారితో మీరు మాట్లాడి ఈ అమూల్యమైన వాక్యాన్ని నేర్పించి బలపరచమని, నేను కాక మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి లేఖన భాగాల కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, చూస్తున్నటువంటి కర్మేశ్వర వీక్షకులకి ప్రభు పేరిట ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. దేవుని దయలో ప్రతి మంగళవారం కూడా మనము పక్షుల జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. మీరందరూ కూడా ఎరిగిన వారే. పక్షుల జీవితాల గురించి అనుదినము అనగా ప్రతి మంగళవారం రోజు కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన పక్షి, బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్టే పక్షులు ఇంగ్లీష్లో బర్డ్స్ అంటారనమాట. పక్షుల జీవితాలు మనకు నేర్పించే ఆధ్యాత్మికమైన పాఠాలు ఏంటో మనము లేఖన భాగాలు చూద్దాం. ఈ దినపు దేవుని వాక్యం కొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిలో రాళ్లతో కొట్టుచును ఉండు దానిన. కోడి తన పిల్లను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును, అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళ ఉంటిని కానీ మీరు వల్ల పడకపోతిరి. ప్రభు తన మాటలు మన లేఖనాలను విరిచి వడ్డించి దీవించునుగాక, ఆమేన్. మంచిది. ప్రియమైన వారులారా, ప్రత్యక్షంగా దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు. ఈ ప్రస్తుత దినాల్లో, కరోనా దినాల్లో, భయపడుతున్న దినాల్లో, ఎంతో భయాందోళనమైన పరిస్థితులమైన దినాల్లో కూడా మీ మధ్యకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు మమ్మల్ని సజీవుల భూమిలో ఉంచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థిస్తున్న మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఇట్టి పరిచయం చేస్తున్నాము. సంఘము ప్రార్థన ద్వారా, మీ అందరి ప్రార్థనల ద్వారా ఈ కార్యక్రమాలు నడిపించబడుతుంది. విశ్వాసులను ఆత్మీయమైనటువంటి అభివృద్ధి పదంలో విశ్వాసములు బలపరిచి ప్రభు రాకడలో ఆయత్తపరచువారిగా చేయాలని, అనేక లేఖన భాగాల ద్వారా బలపరచబడాలని ఆశ మేరకు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉండగా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము తప్పనిసరిగా మానక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఇక దైవ గ్రంథంలో చదువుకున్న వాక్యం ఈరోజు మనం చూడగా కోడి జీవితాన్ని గురించి మనం వినబోతున్నాం. ఏమండి, ఏ జీవితం? కోడి జీవితాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుతుండగా మరి మనం బాగా గమనం చేస్తే పక్షి జాతులలో దాదాపుగా 10,000 జాతుల పక్షులు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాయి. దేవాది దేవుడే పక్షులను తయారు చేశాడు. అనగా వాక్కు ద్వారా దేవుడు పలుకుగా పక్షులు భూమి మీద అవతరించబడినట్టుగా చూస్తున్నాం. పక్షి జాతుల్లో ఎగిరేటివి ఉన్నాయి, అలాగే నడిచేటివి ఉన్నాయి, నీళ్లలో ఉండేటివి ఉన్నాయి, నీళ్ల పైన ఉండేటివి ఉన్నట్టుగా మనము గమనించగలం. పక్షులు పగులు తిరిగేటివి ఉన్నాయి, రాత్రిపూట తిరిగే పక్షులు కూడా ఉన్నాయి. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, ఆలోచన చేయండి. పగలపూట తిరిగే పక్షులు ఉన్నాయి, రాత్రిపూట తిరిగే పక్షులు కూడా ఉన్నాయి. అలాగైతే కోడి జీవితాన్ని మనం ధ్యానం చేస్తుండగా కోడి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందంటే దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాలు కోడి తన జీవిత యొక్క కాలాన్ని మనము చూడగలం. ఎన్ని సంవత్సరాలు అండి? 5 నుంచి 10 సంవత్సరాలు కోడి జీవితం. ఇందులో కోడిలో మరి పెట్ట కోడి, పుంజు కోడినట్టుగా కూడా మనం గమనించాలి. కానీ దేవుని వాక్యంలో కోడి అనే పదాన్ని మాత్రమే నిర్వచనంగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇంకా మనం గమనం చేస్తే ఈ కోడి ద్వారా జీవన వ్యాపారాలు సాగించబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఎంతోమంది కుటుంబాలు కోడిని పెంచుతూ వాటిని ద్వారా అనేకులకి ఆహారాన్ని అందిస్తూ తమ జీవితం కొనసాగించబడుతున్న చూస్తున్నాం. అందుకే కోడి చాలా విలువైనదిగా, శ్రేష్టమైనదిగా ఉన్నట్టుగా నేను అర్థం చేసుకోవాలి. కోడి యొక్క లక్షణంలో మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే ఎక్కువ కాలంలో మనం గమనం చేస్తే కోడి నిద్ర కునుకుపాటు, అది నిద్ర తక్కువగా పోతుంది, అది తిరిగేది ఎక్కువగా నివసిస్తుంది.
కోడిని పెంచేవారు ఉన్నారు. కోడి అడవి కోడి ఉన్నట్టుగా చూస్తాం. అలాగే చెట్ల మీద నివసిస్తాయి, ఇళ్లలో నివసిస్తాయి, అడవి ప్రాంతాలు నివసిస్తాయి. దాని సంచారం ఎక్కడైనా ఎప్పుడైనా కానీ అది ఉండగలుగుతుంది అని చూడవచ్చును. ఇది కోడి యొక్క జీవిత యొక్క వృత్తాంతములో యొక్క విషయాల్లో మనం వింటూ ఉన్నాం. ఇక దైవ గ్రంథంలో మనము కొన్ని విషయాలు కోడి లక్షణాలు లేక కోడి యొక్క స్వభావాల గురించి మనం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మాత్రమే విందాం. ఇప్పుడు మనం చదువుతున్నట్టు యొక్క వాక్య భాగాలు చూస్తే మత్తయి సువార్త 26:74 ఒక వాక్యాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 26:74 చదువుకుందాం. అక్కడ రాబడిన మాట చూస్తే 74-75లో మనం గమనిస్తే, వెంటనే కోడి కూసెను. కోడి కూయగా మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పిందని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఏమైంది? ఇక్కడ మనం గమనం చేస్తే కోడి కూయిట. కోడి ఏం చేస్తుంది? కూస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కూస్తుందంటే మన దృష్టిలో మనం ఏం అర్థం చేసుకోవాలి? కోడి అరుస్తూ ఉంది. ఏమని చేస్తుందంటే కోడి కుక్కరుకొని అది అరుస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దాని అరుపు ఒక వ్యక్తి జీవితానికి పశ్చాత్తాపాన్ని కలిగించింది. కోడి యొక్క అరుపుకి పేతురు దుఃఖపడ్డాడు. ఎందుకు? కోడి కూయకకు మునిపే 3 సార్లు నీవు అబద్ధమాడుతావు అని దేవదేవుడే సజీవుడిగా ఉన్నప్పుడు పేతురుతో చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. కోడి కూయకు మునిపే 3 సార్లు నువ్వు అబద్ధము చెప్తావు అంటే కోడి ఎప్పుడు కూస్తుంది మనం చూస్తున్నాం. కోడి కూయిట అనే భావాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో అందరికన్నా ముందు లేసేటివి ఏది తెలుసని? పక్షులు ముందు లేస్తాయి. పక్షులు పెందల కడనే సాయంకాలం అయితేనే తన నివాసము తన గూడిలోకి చేరిపోతాయి. తిరిగి పెందల కడనే అవేం చేస్తాయంటే కోలాహలము చేస్తాయి, స్తుతిస్తాయి. పెందల కడనే లేచి తమ గొంతులతో స్తుతిస్తున్నాయి. అలాగైతే ఈ రోజులో నా గొంతులతో ఎన్ని గంటలకు లేచి ప్రభువుని ఒక్క మాటైనా, దేవా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు కృతజ్ఞతలు, దేవా నన్ను బ్రతికించి ఈ కరోనా కాలంలో, ఈ రోగాల కాలంలో, ఈ భయాందోళన కాలాల్లో దేవా నన్ను బ్రతికిస్తున్నావయ్యా నీకు స్తోత్రాల్ని చెప్పగలుగుతున్నామా? నిద్రలేస్తే ఎవరి ముఖం చూస్తున్నావు? ఈరోజు చాలామంది నిద్రలేస్తే కూతురు ముఖం చూసేవారు, భార్య ముఖం చూసేవారు, భర్త ముఖం చూసేవారు, బిడల ముఖాలు చూసేవారు. ఇవి లోక ఆచారాల ప్రకారం జరుగుతుంది. కానీ నువ్వు నిద్రలేస్తే ఎవరు చూడాలి? భగవంతుని స్మరణ చూడాలి. భగవంతుని చూడగలిగిన అనుభవం నీకు ఉండాలి. అది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. భగవంతుని చూడగలగాలి. ఈ యొక్క కోడి లేక ఈ పక్షి ఇది పక్షి జాతికి సంబంధించింది కాబట్టి పెందల కడనే ఈ పక్షి కోడి ఏం చేస్తుంటే కోలాహలము చేస్తుంది. కోలాహలముగా స్తుతిస్తుంది, అరుస్తుంది, కేకలేస్తుంది. అబ్బా దాని గొంతు అనేకుడిని నిద్రలేపుతుంది. ఏమండి? కోడి నిద్రలేపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కోడి తన జీవిత విధానంలో అది మరి అనేకుని ఒక ఊరట కలిగించి నిద్రపోతున్న వారిని లేపుతుంది. ఆనాటి కాలంలో ముసలోళ్ళందరూ కూడా కోడి కూసకుదే తెల్లవారైపోయింది లేండ్రా అంటారు. కోడి కూత ఒక మానవ జీవితానికి మేలుకొలుపును మనం చూడవచ్చును. కోడి కూత మానవ జీవితానికి మేలుకొలుపు అయితే ఈరోజు నా జీవితాల్లో ఎవరిని మేలుకొలుపుతూ ఉన్నాం, ఎవరిని లేపుతూ ఉన్నాం? కొంతమంది మన ఇంట్లో పిల్లల్ని లేపుతుంటే కొంచెం ఉండు మమ్మీ, డాడీ ప్లీజ్ డాడీ కొంచెం ఉండు డాడీ, కొంచెంపు కునికిదను, కొంచెంపు నేను కునికెదను అనే మాటలు మనము చూడగలం. ఈరోజు కోడి యొక్క స్వభావం నా జీవితానికి అవసరం. కోడి పెందల కడ లేస్తుంది, అరుణోదయమనే చీకటిగా ఉండగానే లేస్తుంది. అనగా మనం గమనిస్తే 3 జాములు మనం గమనించాలి. 6 నుంచి 12 వరకు ఒక జాము కదా, 4 జాములు 4 జాములు. 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3, 3 నుంచి మరి తిరిగి ఉదయం 6 అంటే 4 జాములలో ఇప్పుడు అది ఎన్నో జాములకు అంత రెడీగా ఉంటుందండి. 4వ జాముకంతా అది రెడీగా లేస్తే అలర్ట్గా ఉంటుంది. అది స్వరమెత్తి గళమెత్తి అరుస్తుంది. కోడి అరుపులకే మానవ జీవితానికి ఒక మేలుకొల్పోయితే నీ అరుపులకి, నేను అరవమంటే గలాటేయమని కాదు, నిద్ర లేస్తేనే కొంతమంది చాలామంది ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. యేసయ్యా పక్కన వాళ్ళు చూస్తే ఏందమ్మా పాడి ఏడుస్తుంది అంటారు.
మన మేలుకొలుపు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా కూడదు. అంటే మనం గమనించాలి. ఈ సౌండ్ తగ్గించండి. మన మేలుకొలుపు మన జీవితానికి మనము కాదు కానీ దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గమనించగా ఈ కోడి పెందల కన్నే కూస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. పెందల కడినే పక్షులు దేవుని స్తుతించగలిగితే సజీవుల భూమిలో ఉంచి అనుదినము దేవుడు బ్రతికిస్తుండగా నీవు నేను ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. చూద్దామా పరమగీతాల గ్రంథములో నేను ఒక వాక్యాన్ని చదువుతాను. నాతో పాటు మీరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 2:12. దేశమంతట పూలు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పాపురు స్వరము మన దేశంలో వినబడుచూ ఉన్నది. పిట్టలు కోలాహలము చేయు కాలం. పక్షులు అరుస్తూ ఉన్నాయి, పక్షులు కేకలేస్తూ ఉన్నాయి, పక్షులు రంకెలేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నిజమే, కోలాహలము చేస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, దేవుని కొనియాడుతూ ఉన్నాయి. ఎందుకని? దేవా ఈరోజు మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించు, మమ్మల్ని కాపాడయ్యా దేవా నీకు స్తోత్రాలని ఒక పక్షులు దేవుని స్తుతించగలవండి. ఇంకా దేవుని వాక్యములో 100వ కీర్తనలో చూద్దాం రండి. 104వ కీర్తన 104వ కీర్తనలో మరొక వాక్యాన్ని గమనం చేద్దామా? 104:12. 104:12లో ఏం వాక్యం రాయబడుతుందంటే చూద్దాం. అక్కడ రాబడిన మాట చూస్తే వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. వాటి నడుమున ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట? సునాదము చేయును. మనం చూస్తున్నాం కదా, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గల్లములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. మానవుని యొక్క జీవితంలో పక్షులే కాదండి, మనిషి కూడా ప్రభుకి సునాదము చేయాలి. సుమధుర స్వరముల గానాలతో దేవుని ఉదయకాలం గానం చేయాలి, ప్రభుని కీర్తించాలి, ప్రభుని హెచ్చించాలి, ప్రభుకి మనం స్తోత్రములు చెల్లించాలి. ఒక పక్షే సునాదము చేస్తూ ఉంటే, కోడే ప్రభుని స్తుతిస్తూ ఉందంటే ఈరోజు నువ్వు నేను ఎలా చేయాలి? స్తుతించగలుగుతున్నామా? దేవుని వాక్యములో 118వ కీర్తనలో మరొక వాక్యాన్ని చదువుతాను చూడండి. కీర్తనలో 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన సునాదాలు. అలాగైతే నీతిమంతుల గుడారాలలో సునాదాలు వినబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబాల్లో సునాదం అనగా కుటుంబాల్లో సునాదాలు వినబడాలి. మన కుటుంబాలు ఏమి వినబడుతున్నాయి? మన కుటుంబాల రచ్చలా, మన కుటుంబాల గలాటాలా, మన కుటుంబాల అల్లర్లా, మన కుటుంబాల పాపకార్యాలా, మన కుటుంబాల సినిమా పాటల ఏమి వినిపిస్తున్నాయి? నీ కుటుంబాలలో ఏమి వినిపిస్తున్నాయి? వింటున్నారా? ఏమి వినిపిస్తున్నాయి? ఈ కుటుంబాలు, విశ్వాసి కుటుంబాలు ఆత్మీయమైన విశ్వాసాలు వినిపించాలి. పెద్దల కడాలు లేస్తే ప్రభుని కూర్చొని పాటలు పెట్టాలి. ఈరోజు ఎంత టెక్నాలజీ కలిగిన లోకంలో ఉన్నాడు. నిద్ర లేస్తే సినిమా పాటలు పెడతారు. నిద్ర లేస్తే దేవుని యొక్క స్వరం, నీ స్వరము వినిపించు ప్రభు, నీ దాసుడు ఆలకించు భక్తుల పాట చూస్తున్నాం. పెద్దల కడను లేసి నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన సునాదాలు వినబడితే కీర్తనలు వినబడుతున్నాయి. వింటున్న శ్రోతలారా, భక్తులారా, పెద్దలారా, విశ్వాసులారా, సేవకులారా, చూస్తున్నటువంటి మీరందరికీ ఒక ప్రభు పేరట తెలియజేస్తున్నాను. పెద్దల కడనే మీ కుటుంబాలు దేవుని పాటలు మీ ఇంట్లో వేస్తున్నారా? పెద్దల కడనే ప్రభువుని గురించి చూడగలుగుతున్నారా? పెద్దల కడనే మనం చూడాలి. వాటి యొక్క విధానంలో మనం చూస్తే మనం ఆలోచన చేయాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూద్దామా? 149వ కీర్తన మొదటి చరణం చదువుకుందాం. 149 కీర్తన గ్రంథంలోని మరొక వాక్య భాగం చూద్దాను. 149:1. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. భక్తులు కూడుకునే స్థలం, కుటుంబాల సునాదాలు వినపడాలి, సంఘములో వినపడాలి. భక్తులు కూడుకుంటే దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని సంఘములో మనము కూడుకున్నప్పుడు పాడాలి. ఇంతకీ సంఘానికి నువ్వు వస్తున్నావా? వస్తే కదా పాడతావు. ఎంతకాలమే సంఘానికి నువ్వు వచ్చి సంఘ సావాసును కలుస్తున్నావా?
సేవకుడు నీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాడే, సంఘస్థులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారే, ఆ సంఘానికి నమ్మకంగా నువ్వు వెళుతున్నావా? సంఘాల మధ్యలో తిరుగుతున్నావా? ఎలా తిరుగుతుంది నీ జీవితం? ఆలోచన చేయి. సంఘములో కూడుకొని, భక్తులుగా కూడుకొని సమాజంలో ఆయనకిచ్చి స్తోత్ర గీతములు పాడాలి, స్తోత్ర గీతములు పాడాలి. యేసయ్యను గూర్చిన గీతం, యేసయ్యను గూర్చిన స్మరణం నా కుటుంబాల్లో, సంఘాల్లో వినిపించాలి. పెందల కడనే ప్రభువుని గూర్చిన విషయాలు. ఒక కోడే సునాదము చేస్తుందంటే, ఒక కోడే అరుస్తుందంటే నువ్వేం చేస్తున్నావు? 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా ఇంకా అలాగే ఉండిపోతున్నావా? నిద్రలేస్తే టైం అయిపోయింది, నీ పనికి గబగబా వెళ్ళిపోతున్నావా? నిద్రలేస్తే చేయాల్సిన పని నువ్వు ఆలోచన చేయి. కాబట్టి ఇక్కడ చూస్తే సమాజములో మరి కీర్తన పాడాలి. ఎందుకు ఇలాంటి కీర్తన పాడాలి అనగా చూద్దామా దైవ గ్రంథంలో పెందల కడనే ప్రభువుని ఎందుకు కీర్తించాలో అంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 12:5 యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన మహత్యమును వెల్లడిపరిచెను, బూదిగంతటను ఇది తెలియబడును, బూదిగంతములంతటా ఇది తెలియబడును. ఎందుకు పడాలి? భక్తులారా ఎందుకు పడాలి? ఓ విశ్వాసులారా ఎందుకు పడాలి? నీ కుటుంబాలనే సంఘములను ఎందుకు పడాలి అంటే ఇక్కడ రాబడిన విషయం అంటే తెలుసా? మీరు బాగా ఆలోచన చేయండి. బూదిగంతములంతా కూడా వినిపించబడుతుంది. ఆయన మహత్యము వెల్లడిపరచబడ్డానికి నువ్వు పాడుతూ ఉంటే బా ఎంత బాగుందని ఇరుగు పొరుగు ఆ పాటలు ఆలకిస్తారు, ఆ పాటలు వింటారు, ఆ పాటలు అర్థం చేసుకుంటారు. పాట బ్రతికిస్తుందండి. పాట మనిషిని ఊరట కలిగిస్తుంది, సంతోషపరుస్తుంది, ఉజ్జీవపరుస్తుంది. కోడి ద్వారా నేర్చుకునే పాఠం కోత అనగా మరి సునాదము. పేరేమో సునాదమ్మ అని పేరు ఉంటుంది. ఆమె గొంతంతా సునాదాలు ఉండవు, స్వరమే ఉండదు. ఏమండి? ఏ స్వరం అంటే లోకంలో ఉన్నంత స్వరం ఆత్మీయమైన విషయాలు ఉండదు. ఎందుకు సునాదాలు చేయాలంటే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఎందుకు పాటలు పాడాలంటే నీ ఇంటిలో పాటలు ఎందుకు పాడాలి? సంఘములు ఎందుకు సునాదాలు చేయాలంటే ఇదిగో దేవుని మధ్య సంచారం మన మీద ఉంటుంది. దేవుడు మన మధ్యలో నివసిస్తాడు. మన కుటుంబాల్లో దేవుడు నివసించాలంటే మన కుటుంబాల సినిమా పాటలు కాదు ఉండాల్సింది, భక్తి సంబంధమైన పాటలు ఉండాలి. మన సంఘంలో దేవుని యొక్క మహిమ నిలబడాలంటే మనం పాడేవారేగా ఉండాలి. సంఘాలు పాటలు పాడకుండా ఉండకూడదండి. స్తుతి పాట, అలాగే మరి కృతజ్ఞత పాట, దేవుని గురించిన మహిమ పాట, అనేకమైన విషయాలు మనం పాడగలిగిన వారమే ఉండాలి. అలాగూ పాడుతున్నామా? పాడేవారి గుంపులో మనం కలుస్తున్నామా? స్వరమెత్తి గలమెత్తి నువ్వు దేవుని కీర్తిస్తున్నావా? దేవునికి కావాల్సిన గొంతు కాదు, దేవునికి కావాల్సిన మనస్సే. అయ్యో నా గొంతు ఎట్టో ఉంటుందండి, నా గొంతు కోకిలాగలేదండి, నా గొంతు కాకిలాగా ఉంటుంది. నేను ఎవరు అడిగాడు? నీకు కావాల్సింది దేవునికి కావాల్సిన గొంతు అని మనస్సా? మీరు ఆలోచించాలి. సొలొమోను కూర్చున్న వివరంలో నల్లన దానవైన బహు సౌందర్యవంతురాలు అని రాయబడింది. సొలొమోనుకి ఆ నల్లట ఆమె నచ్చిందంట. అంటే అర్థమేంటే నలుపు అంటే సొలొమోను సంఘానికి సదృశ్యం. దేవునికి కావాల్సింది బాహ్య సంబంధమైన స్వరాల, ఆకారాల మందిరాలు కాదు. ఈరోజు చాలామంది భ్రమపడుతున్నారు. పెద్ద పెద్ద మందిరాలు అయితే పోతారు, జనాలు ఎక్కువ చోటకి వెళ్తారు. ఏమండి? ఆలోచన చేయండి. వంట 2 వండుకునేదానికి 10 మందికి వండుకునేదానికి ఎంత తేడా ఉంటుందండి? నేను పోవద్దని చెప్పలేదు, కానీ నీ జీవితానికి ఒక రుచి ఉండాలి. రుచి పచ్చి లేని జీవితం వేస్ట్ కదండి. సప్పగానందంటే ఏంది కూర అంటాం మనం, ఏందండి పులుసు అంటాం. ఒకవేళ అన్నం చేయబడి సంగటిలాగా అయిపోయింది అనుకో, ఇది అన్నమా సంగటి అంటాం. ఒక రుచి, ఒక పద్ధతి ముఖ్యం. కాబట్టి దేవుని గూర్చిన సునాదాలు వినపడడం ద్వారా దేవుడు నివాస కేంద్రం అంటాడు. మనం పాడుతూ ఉంటే సంఘాలు దయ్యాలైనా మన కుటుంబాలు అయినా అవి బయటకు వస్తాయి. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. పాట పాడుతుంటే దయ్యాలు కదులుతాయండి, దయ్యాలు కదులుతాయి. నేను కళ్ళారా చూసిన విషయాలు చెప్తున్నాను. దయ్యాలు కదిలించబడాలంటే, దయ్యాలు వెళ్ళిపోవాలంటే పాట గ్యారెంటీగా పాడాల్సిందే. ఎవరి గురించి? సినిమా పాటలు కాదు, సరదా పాటలు కాదు, సరసోకు పాటలు కాదు,
దైవ సంబంధమైన ఆత్మీయమైన కీర్తనలు పాడాలి. రమ్యమైన కీర్తన పాడు. ఆ పాట నేర్పించు నీ కుటుంబానికి. ఆలోచించాయి. ఒకటి మనం ఏమన్నామని, కోడి కూస్తుంది, అరుస్తుంది, సునాదము చేస్తుందని విన్నాం. ఇక కోడిలో ఉన్న రెండవ లక్షణం చూద్దాం. కోడి పెందల కడనే లేస్తుంది. ఏం చేస్తుందంట? పెందల కడనే లేస్తుంది కోడి. అందుకని ముందుగా లేసేటి భూమి మీద అంటే పక్షి జాతిలో కోడి కూడా ఒక భాగమే. కోడి కూడా పెందల కడలేసి కూస్తుందండి. కోలాహలాలు చేస్తాయి, గానాలు చేస్తాయి, ధ్వనులు చేస్తాయి, అరుపులు చేస్తాయి. సముద్ర తీరాల మధ్య కానీ చెట్ల మధ్యలో కానీ పెందల కడనే పిచ్చుకుల కానుంచి, ఎగిరే పక్షుల కానుంచి, ఆ నివాసమైన నీళ్ళలో ఉన్న పక్షుల కానుంచి అవి ఎంతగానో పెందల కడలు వేస్తాయండి. మనుషుల కన్నా ముందు లేసేది పక్షులే. కాబట్టి ఆ పక్షుల జీవితంలో లేచేవారు చూస్తున్నాం. ఈరోజు నీ నా జీవితాల్లో పెందల కడనే లేయగలగాలి. యేసు ప్రభువు పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాను కదా. మార్కు 1:35 ఈ మాట మనం గమనిస్తాం. యేసు ప్రభువు కొండ ఎక్కే అనుభవాలు పెందల కడనే ప్రార్థనకి. యేసు ప్రభువు పెందల కడనే ఏం చేసేవాడంటే, మరొక వాక్యాన్ని చూద్దామా. పెందల కడనే చేయవలసినటువంటి పనులు మనం గమనించాలి. పక్షులు పెందల కడనే లేస్తాయి. నువ్వు నేను ఎలా లేయాలి? దేవుని వాక్యములో లూకా 21:38 21:38 ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెందల కడనే వచ్చి ఉండిరి. పెందల కడ. ఈరోజు చాలామంది వాక్యం వినడానికి ఆరాధనకైనా నియమ కూడికలకైనా రమ్మంటే 8 గంటలకు వస్తారా? రొట్టె అంతా అయిపోయిన తర్వాత, రసపాత్రం అంతా అయిపోయిన తర్వాత, కానుకలంతా అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన కలుసుకుంటారు. ఎందుకు వచ్చామంటే ఏదో ప్రార్థన చేసుకుని పోదాం. మన పెందల కడనే రావాలి. ఎందుకు? పెందల కడనే పక్షులు ఉన్నప్పుడు నీవు నేను ఎందుకు కూడకూడదు? పక్షులకే ఇంత బుద్ధి ఉంటే, ఇంత జ్ఞానం ఉంటే, ఇంత తెలివి ఉంటే నీకు నాకు ఇంకెలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే పక్షుల కన్నా మోసమా మనం? దానికి ఉన్న స్వభావం మనకు లేదా? దానికి ఉన్న బుద్ధి మనకు ఉండదా? ఎన్నిసార్లు లోపడకుండా పోతున్నాం, ఎన్నిసార్లు మందిరానికి ఆలస్యాలు అయిపోతున్నాం, ఎన్నిసార్లు మందిరానికి నిలిచిపోతున్నావు, ఎన్నిసార్లు లేజీగా పడుకుంటున్నావు, ఎన్నిసార్లు పెందల కడ రాకుండా పోయావు. ఆలోచించావా? పక్షులు దాని పద్ధతి మాత్రం మారదు. మానవుడైనా మారిపోతుండేమో కానీ, మనిషి ఏమైనా మారుతుండేమో కానీ పక్షులు మాత్రం మారవు. దాని క్రమం, దాని పద్ధతి అది విడిచుకోదు. అందుకే పెందల కడనే ఇక్కడ మాట మనం గమనించాలి. ఏం చేస్తుంది అది? పెందల కడనే లేస్తుంది. నేను కూడా ప్రారంభ దినాల్లో భక్తి జీవితాల్లో ఉన్నప్పుడు టీవీకి ఇప్పుడైతే టచ్ ఫోన్స్ వచ్చాయి, ఒకప్పుడైతే ఈ మొబైల్ ఫోన్స్ ఒక 10 సంవత్సరాలకు ముందు అంతగా టెక్నాలజీ ఉండేది కాదు. అప్పుడు ఒకటొకటి ఉండేది కానీ అంత స్తోమత ఉండేది కాదు ఆ దినాల్లో. పెందల కడనే టీవీ వర్తమానాలు వచ్చేవి. దైవాన్ని సేవకులు పెద్దలు టీవీలో వాక్యం చెప్తే పెందలకి నిద్రలేస్తాని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వినేవాళ్ళం. ఆ వాక్యాన్ని రాసుకునేవారు మేము ఆ దినాలు. టీవీ వర్తమానాలు కూడా రాసుకున్నాం. దేవుని కృప ద్వారా ఈరోజు యూట్యూబ్ వర్తమానాలు అందించగలుగుతున్నాం. ఆ రోజులు వింటున్న వాక్యం నేడు వింటూనే ఉన్నాం. ఈరోజు సెల్ ఫోన్లో ప్రపంచ వాక్యాలు ఎన్నో అయిపోయినాయి, ఎక్కువైపోయిందండి వాక్యాలు. అందుకే విశ్వాసులు కూడా వాతబేబుడే మనసాక్షి అయిపోతున్నారు. విని 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 వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ చెవులు మందగిల్లిపోతున్నాయి. వాతవేపడే మనస్సాక్షి అయిపోతుంది. కాబట్టి ఆలోచించండి. కోడి ఒకటి కూస్తుంది, కోడి ఒకటి పెందల కడనే లేస్తుంది. కోడిలో ఉన్న 3వ లక్షణం చూద్దాం. 6 పాయింట్లు ఉన్నాయి, మనం త్వరగా ముగించుకుందాం. కోడిలో ఉన్న 3వ లక్షణం అంటే కోడి క్రమం తప్పదు. ఏం క్రమం అండి? వాడుక. అది కోడి పెందల కడనే లేసేవాడుక, కోడి పెందల కడే కూసేవాడుక, పెందల కడే అది అరిచేవాడుక అనమాట. రోజు చేస్తున్నట్టు దాని టయానికి దాన్ని చేస్తుంది. పెందల కడనే అరుపరిచేదంటే తెలిసేదండి కోడే. నిజమా కదా? కోడి పెందల కడనే అరుస్తూ ఉంటుంది, పెందల కడనే అరుస్తూ ఉంటుంది. అది వాడుక ఉన్నది దానికి. దేనికి వాడుక? అది క్రమం కలిగింది కోడి. కోడి క్రమం కలిగిందంటే మనిషి అట్లా ఉండాలి, అక్రమాలుగా నడవకూడదు, క్రమం కలిగిన వారు ఉండాలి. దేవుడు మనిషికి క్రమం నేర్పించాడు. ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది మేలో, ఏది మేలు కాదో, భార్య ఎవరో, భర్త ఎవరో, బిడ్డలు ఎవరో నేర్పించాడు దేవుడు పాఠం. భార్యాభర్తలు అందుబంధం దేవుడు నేర్పించాడు.
కుటుంబ దాంపత్య జీవితం దేవుడు ఈ భూమి మీద ఉంచాడు. ఈరోజు అక్రమాలు ఎక్కువైపోయినాయి, అవినీతి ఎక్కువైపోయింది, పాపాలు పేరుకుపోతూ ఉన్నాయి, అక్రమాలు కలిగిన జీవితాలు ఉంటూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో భక్తుల గురించి రాస్తూ దేవాదేవుడు ఒక మాట చెప్తాడు. 23వ అధ్యాయం శాస్త్రులు పరిసయ్యుల గురించి ఒక మాట అంటాడు. 28వ వచనం, అలాగైతే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా కనపడుచున్నారు కానీ లోపల వేషధారముతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారుడ పరిశులారా, శాస్త్రులారా, మీరు సున్నము కుట్టిన సమాధిని పోలి ఉన్నారు. పైకి బాగానే ఉన్నారు కానీ మీలో అక్రమాలు ఉన్నాయి. ఈరోజు అక్రమం ఎక్కువ జరిగిపోతుంది. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి రోజుల్లో. భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య పాపాలు చేసే కాలం కోకుళ్ళుగా వారిపోయింది. అసలు పచ్చిగానే చెప్పకూడదు మాట. ఒక ఆమె అంటుంది పెట్టుబడి లేని వ్యాపారం అంట. వ్యభిచారానికి పెట్టుబడి లేని వ్యాపారాలు అయిపోయినాయి. పాపాలకి, అక్రమాలకి, అవినీతికి మోసగలిగిన పరిస్థితులు మారిపోయినాయి. అన్ని క్వాలిటీ డూప్లికేట్ తయారైపోయినాయి. వాడే ప్రతి వస్తువులో నకిలీ అక్రమాలు ఎక్కువగా కలుగుతున్న లోకంలో జీవిస్తున్నావు నేను. క్రమంగా దేవుడు నేర్పిస్తే అక్రమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. క్రమము లేని జీవితం దేవుడు తగిన క్రమం మనకు నేర్పి ఉన్నాడు. చూద్దామాట బైబిల్లో యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఒక వాక్యం, ఆ మాట మనం గమనించాలి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. 28, 26 ఇక్కడ రాబడిన మాట అంటే, వాని దేవుడు తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుతూ ఉన్నాడు. దేవుడు బోధిస్తూ ఉన్నా, దేవుడు క్రమం నేర్పిస్తున్నా. ఈరోజు వాక్యం సేవకుల ద్వారా ఈ క్రమాన్ని నేర్పిస్తున్నాడు. కానీ ఎంతమంది నేర్చుకుంటారు ఈ క్రమాన్ని? ఎంతమంది వాక్యం ఉంటారు? వాక్యం చూస్తే తోయేస్తున్నారు. ఇది మంది కాదులే, వాన పడితే గుడుగు పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నారండి వాక్యాన్ని జనాలు ఈ రోజుల్లో. మంది కాదు ఈ వాక్యం. దాటిపోని ఈరోజు చాలామంది ఒకే ప్రయాణంలో చేస్తుంటారు, ఒక బస్సు ప్రయాణాలాగా చేస్తారు. కానీ వాళ్ళ దగ్గరకు వాక్యం వచ్చే కొద్దికి గొడుగులాగా ఉండిపోతున్నారు. గొడుగు పట్టుకుంటే మన మీద పడదు కదండి వర్షం. ఈరోజు చాలామంది అక్రమాలు తయారైపోయినాయి. యెషయా గ్రంథం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే హోషేయ 4:2లో అబద్ధాలు, హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు అవి వారికి వాడుకైపోయినాయి. కోడి వాడుక, దాన్ని కూసేది క్రమంగా కూస్తుంది, అది క్రమంగా లేస్తుంది. దాని పద్ధతి ఎవరు మార్చలేరు. కానీ మానవుడు మాత్రం పద్ధతులు మారిపోతున్నాడు. ఆలోచన చేయండి. కోడి లక్షణంలో ఎంత జాగ్రత్త, కోడి లక్షణంలో ఎంత భద్రత, కోడి లక్షణం ఎంత క్రమం. కోడే నీకు క్రమం నేర్పిస్తే అక్రమంగా బ్రతుకుతావా నువ్వు? పక్షులు పెందరకడ లేస్తాం, మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఏమిటి కొంతమంది జీవితాల్లో ఎన్ని గంటలకు లేస్తారో వాళ్ళకే తెలియదు. ఏమిరా ఇంతవరకు లేదని అనుకో, పని పాట లేదు కదా అందుకే ఏం చూపండి అంటారు. నిజమే. ఒక వ్యక్తి జీవితంలో పని పాట లేకపోతే అతని జీవితం మొత్తే సోమర్తనమ జీవితమే. వారి జీవితంలో మత్తు ద్వారా రోజు రోజుకు బద్ధకాలు ఏర్పడి సుఖభోగాలకు ఆశపడి పాపము ప్రేరేపించబడుతుంది. క్రమం లేని జీవితాలు చూస్తూ ఉన్నాం. దేవుడు క్రమం నేర్పాడు, బోధించే క్రమం, ప్రార్థించే క్రమం, మందిరానికి వెళ్ళే క్రమం దేవుడు నేర్పిస్తే వాటన్నిటిని కాలదన్నుతూ ఉంటున్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. గలతీ పత్రికలో దేవాదేవుడు భక్తుల చేత రాయించబడిన ఆ వాక్యాన్ని మనం గమనం చేస్తే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 2:14, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు, క్రమంగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు, ఏది సువార్త క్రమం జరగడం లేదు. ఈరోజు సువార్త ఆగిపోయింది, సేవ జరగడం లేదు. కారణం ఇప్పుడున్న కరోనా కాలం. అలాగైతే సువార్త జరగాలంటే మొబైల్ ఫోన్సే కారణం. ఏమండి, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈరోజు సువార్తను అందించగలవు. నీ సెల్ ఫోన్లో నీ స్నేహితుడికి ఒక వాక్యం పంచు, సువార్త పంచు. ఇప్పుడు కర్మేశ్వరం నువ్వు చూసావు కదా, ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయి. ఇదొక సువార్త. నీ ఇంట్లో కూర్చొని వేల మందికి సువార్త చెప్పచ్చు. నువ్వు వాక్యాన్ని అందించడం అది ఒక సువార్త. అలాగైతే నువ్వు క్రమంగా ఈ విషయం చేస్తున్నావా? ఈరోజు వాక్యం రాత్రి నీకు వచ్చిందనుకో, ఆ వాక్యాన్ని 10 మందికైనా పంచుతున్నావా? నువ్వు పంచలేదంటే నీవులో ఏమి లేదు, క్రమం లేదు. నీ సంఘవాక్యం
అదే కానీ నువ్వు ఎమ్మెల్యేతో గానో లేక మినిస్టర్తో గానో లేక సీఎం గారితో నువ్వు ఫోటో తీసుకుంటే ఏం చేస్తావండి? నీ సెల్ ఫోన్లో ఉన్న వారందరికీ ఆ ఫోటో షేర్ చేస్తావు లేదా? నిన్ను గూర్చి ప్రగల్భాలు బలుచుకోవడానికి మాత్రం షేర్ చేస్తావే, సువార్త వాక్యాన్ని అందించడానికి ఎందుకు షేర్ చేయవు? ఈ క్రమం నీకు తెలియదా? ఈ పద్ధతి నీకు తెలియదా? తెలుసు నీకు. సువార్త క్రమాలు తప్పుతూ ఉన్నారు. సత్యమును బోధించక మానవ జీవితం పతనమైపోతుంది. ఆలోచన చేద్దాం. ఈరోజు క్రమం కలిగిన జీవితం కోడి ఉంటే అక్రమంగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. వాటి విషయాలు మనం జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. ఇక 4వదిగా గమనం చేస్తే కోడిలో ఉన్న మరొక లక్షణం. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వద్దాం. మీరందరూ కూడా బైబిల్ ఎరిగిన వారే, లేఖనాలు తెరచి చూడండి. 23:37. అలాగే కోడి తన పిల్లను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును అన్నది. కోడి పిల్లను ఎలా చేర్చుకుంటుందో మరొక మాట. దీనికి నిదర్శన వాక్యం యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31:5 వచనం చదువుతాను. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించబడుచు ఉండును. మీరు అర్థం చేసుకున్నారా? ఈ 2 వచనాల్లో ఉన్న వివరాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏమని ఉంది? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నాడు. మీకు తెలుసు లేదండి, కోడి గుడ్లు పెట్టి 21 రోజు పొదిగి పక్షి పిల్లలైన తర్వాత, కోడి పిల్లలైన తర్వాత ఆ తల్లి తన పరీక్ష పిల్లలను తనతో పాటు తీసుకెళ్తుంది. తనతో పాటు తీసుకెళ్ళి ఏం చేస్తుందండి? తనతో పాటు తీసుకెళ్ళి తను భద్రం చేస్తుంది. ఏదైనా గద్దొచ్చినా కాకి వచ్చినా తల్లి పక్షిని అంటే ఈ కోడి వాటిని పొడవడానికి అంతెందుకండి, మనిషి దగ్గర పోతేనే పొడుస్తుందండి అది తన ముక్కుతో. ఎందుకని? తన పక్షి పిల్లను తన రెక్కల్లో కాపాడుకుంటుంది. ఒక కోడే తన పక్షి పిల్ల కోడి పిల్లను కాపాడుకుంటే, ఈరోజు నీ బిడ్డలను కాపాడుకుంటున్నావు తల్లిగా, నీ బిడ్డలను కాపాడుకుంటున్నావు ఒక తండ్రిగా. కోడి తన పిల్లలే కాపాడుకుని అంత బుద్ధి కోడికుంటే ఈరోజు నీ బిడ్డలను చూస్తున్నావా? నీ బిడ్డలు ఏం చదువుతున్నారు? నీ బిడ్డలు ఏం చూస్తున్నారు? ఎప్పుడైనా గమనించావా? నీ బిడ్డల యొక్క ఆలనా పాలన మాత్రమే కాదు, 3 విషయాలు రాత్రి మీ తల్లిదండ్రులకు ఒక సందేశం చెప్తాను నేను. 1, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వాల్సింది మంచి ఆరోగ్యం. 2వది, నీ బిడ్డలకు ఇవ్వాల్సింది మంచి నాలెడ్జ్. నీ బిడ్డలకు 3 ఇవ్వాల్సింది భక్తి. ఈ 3 ఇస్తే వాని జీవితాల్లో ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. ఈరోజు చాలామంది చదివిస్తున్నారే కానీ సంస్కారం నేర్పించడం లేదు. అయ్యా వాడు ఏమో చదివిస్తున్నామండి, వాడు అటు తీరిపోయాడు అండి అంటున్నారు. అవును, వాడు తీరిపోవడానికి కారణం ఎవరు? పెంపకం సరిగ్గా లేదు. తండ్రి బాగుంటే కదా, తల్లి బాగుంటే కదా బిడ్డ బాగుంటుంది. తల్లిదండ్రులు ఏ రూపం ఉంటుందో బిడ్డలు కూడా అదే రూపం ఉంటుంది. తల్లిదండ్రులకు ఏ రోగాలు ఉంటుందో బిడ్డలు కూడా అదే రోగాలు వస్తాయి. అది జీన్స్, అది ప్రభావం. అలాగైతే నీ బిడ్డల యొక్క జీవితాల పట్ల నీ బాధ్యత ఏంటి? కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా నీ బిడ్డలను కాపాడుకుంటున్నావా? ఈరోజు బిడ్డలు ఏమైపోతున్నారో తెలుసండి. బైబిల్ గ్రంథంలో విలాప వాక్యముల గ్రంథం 1:16, విలాప గ్రంథం 1:16 ఏమి రాయబడుతుంటే, వాళ్ళు నాశమైపోయిరి. పిల్లలు ఏమైపోయారంట? నాశమైపోయారంట. ఎందుకు నాశమైపోయారు? వాళ్ళ జీవితాల్లో సరైన జీవితం లేదు, సరైన పెంపకం లేదు, సరైన భక్తి లేదు, సరైన విశ్వాసం లేదు, సరైన దేవుని ఎరిగి ఉండలేకపోవడం, దైవ భయం లేకపోవడం. అంత మాత్రమే కాదు, 1 కొరింథీ 7:14 రాయబడిన వాక్యం అంటే అపవిత్రమైన పిల్లలుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు దీనికి కూడా బిడ్డలు ఎంత చెడిపోతుంది తెలుసని, పాన్ పరాకి, గుట్కాకి, సిగరెట్కి, మందుకి నమ్మని వారు కాదు, నమ్మిన కుటుంబాలు కూడా అలాగే తయారైపోతున్నారు. అధ్వానం పట్టిపోతున్నారు. ఎందుకు పనికిరాని పిల్లలుగా తయారైపోతున్నారు. ఎంతమంది పిల్లలు తమ పిల్లలు బాగున్నారని సంతోషంగా చెప్పగలరండి? ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా తన కుమారుని గురించి కానీ తన కుమార్తెను గురించి చెప్పగలుగుతున్నా, నా కొడుకు బాగున్నాడని, నా కొడుకు పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతుందా తల్లి? తండ్రి చెప్పగలుగుతున్నాడా? అంటే అర్థమేమి? సరైన పెంపకాలు లేకపోతే వారి జీవితాలు నష్టమైపోతారు. ఇక్కడ కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో పెంచుకుంటుంది, దాచుకుంటుంది. కోడి దాన్ని ధ్యానం చేస్తుంటే ఆ కోడిని చూస్తే నాకు సిగ్గనిపించింది.
ఏమని? బిడ్డను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని పణంగా అర్పిస్తుందని కోడి. నిజమా కదా? సాధ్యమైనంత వరకు తన బిడ్డల విషయంలో అది పోరాడుతుంది. ఎంతమంది తల్లిదండ్రులు పుట్టాల నుంచి వాళ్ళు తినకుండా వాళ్ళ నమ్మకాలను మోసి నేను పెంచి నేను పెద్దవాళ్ళుగా చేసి నీ జీవితానికి ఒక మార్గం, నీ జీవితానికి ఒక బాట, నీ జీవితానికి ఒక బ్రతుకునిచ్చి వారు ఏమైనా పర్వాలా నువ్వు బాగుండాలి ఇలాగో తల్లి ఆశపడుతూ ఉంటే, ఈరోజు నీవు ఎలాగున్నావు అమ్మా? నీ బిడ్డలు ఎలా చదువుతున్నారో వెంటనే చూస్తున్నావా? ఎవరి సహవాసాలతో పోతున్నానో గమనిస్తున్నావా? కొంతమంది పిల్లలు అంటారు, ఎప్పుడు మా మమ్మీ తోడుగా వస్తుంది సార్, మా మమ్మీ ఎక్కడ పంపిస్తారు, మా మమ్మీ భలే శాడిస్ట్ సార్ అంటారు. ఒరే బాబు, మీ మమ్మీ శాడిస్ట్ కాదు, నువ్వు బాగుపడాలనే. చాలామంది, నేను టీచర్గా ఉన్న దినాలండి, దాదాపు టీచింగ్ ఫీల్డ్ 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, సేవలో 20 సంవత్సరాలుగా ఉన్నా నేను. ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతుంటారు. తల్లిదండ్రులకు నేను ఒక పాఠం చెప్పేవాడిని, అమ్మా నీ కొడుకు బాగుండాలంటే ప్రతి నెల ప్రతి టీచర్ నువ్వు కన్సల్ట్ అవ్వాలన్నా, ప్రతి టీచర్ నువ్వు కన్సల్ట్ అయ్యి నీ బిడ్డను చదువుతున్న విధాన్ని అర్థం చేసుకో. అలాగే నువ్వు వెళ్తున్న సంఘానికి నీ సేవకుని అడుగు, నీ పిల్లని, బ్రదర్ మా పిల్లడు ప్రార్థన చేయించండి, మా పిల్లడిని వాక్యం చెప్పించండి, మా పిల్లడు పరిచయం చేయించండి బ్రదర్ అని తల్లులు చెప్తున్నారా? అలా చెప్తే మీకు అందరికీ వందనాలు. చెప్పకపోతే నష్టం. మన బిడ్డలు మనమే కాపాడుకోవాలండి. బిడ్డలకు ఇవ్వగలిగింది భక్తి, బిడ్డలకు ఇవ్వగలిగింది భక్తి ఇస్తే భూమి మీద ఏదైనా సాధిస్తాడు. భక్తి లేకపోతే వాడు బలహీనుడుగా తయారైపోతాడు. పక్షి కోడిలో ఉంచి నడుచుకున్న దాంట్లో తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఈరోజు నీవు నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన బిడ్డలు మన కళ్ళారా నాశనం అయిపోతే ఎంత నరక వేదన, అంత దుఃఖం, ఎంత బాధ. వాళ్ళు ఏడుపు ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారు? ఒక పూట తల్లికి అన్నం పెడితే నేనేం పెట్టాలన్నాడంట ఒక కొడుకు. ఏమండి, ఒక పూట తల్లికి అన్నం పెట్టడానికే ప్రశ్న వేస్తే అదే తల్లి పుట్టప్పుడు నువ్వు పాలీకుండా పోయింటే నువ్వు ఈరోజు బతికి మగోడే ఒక కుటుంబస్తులు అయ్యిండేవాడివా? ఇవన్నీ వింటూ ఉంటే భలే శోకం కలిగిన మాటలండి. వారు కడుపు మార్చుకొని బిడ్డలకు పోషించారు. ఈరోజు బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఈ వాక్యం దయచేసి మీ పిల్లలకు వినిపించండి. రే కూర్చో, దేవుని వాక్యం విని ఈరోజు కోడి పిల్లలు తన బిడ్డలైతే కాపాడేది నేర్పిస్తున్న పాఠం నేర్చుకో. ఈరోజు వాక్యం రాసుకో, వాక్యం అని మీ బిడ్డలు నేర్పించండి. ఒక తల్లి నేను ఎరుగుదనండి, నేను నిజంగా నేను గర్వించగలిగిన మాట ఒక విషయం చెప్తున్నాను. ఒక తల్లి ఒక పిల్లవాడు కటింగ్ చేసుకుని ఇచ్చాడంట. ఆ కటింగ్ కూడా ఎట్లా నన్ను చూడాలి, ఇదంతా ఎంటుకుని ఉండవు, ఇదంతా ఉండదు, ఈ పైన బొప్పలాగా ఉంటుంది. ఆ తల్లి ఏం చేసిందంటే చూడంగానే 1 గంట షాప్లో కూర్చొని గుండు కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చిందట. నేను అడిగాను, అక్క వాడు కటింగ్ ఇట్టుంది, ఈరోజు మళ్ళీ గుండె అయిపోయిందని అంటే, వాడు అట్లా చేసుకొచ్చేందుకు గుండు కొట్టించానంట. ఇట్లా తల్లిదండ్రులు కానీ భూమి మీద ఉంటే ఏ బిడ్డైనా బాగుపడుతుందండి. పెందల కళ్ళు లేచి మందిని బాగుని చెప్తుందంట. చేయకపోతే ఎంతోమంది భక్తులు అందరూ అలాంటి వారిని చెప్పడం లేదండి, భక్తు కలిగిన కుటుంబం కలిగిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆలోచన చేద్దాం. నా సమయం ముగింపులకు వస్తున్నాను. కోడి పిల్లలు తన పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మన బిడ్డలు మనం కాపాడుకోవాలి. అందుకే మన జీవితాల గురించి చెప్పాలి. తల్లిదండ్రులు, రే మనం ఎట్ట బతికాం, మన కుటుంబం ఏంది, నేను అలాంటి సావాసంలో ఉన్నాను, సంఘానికి వెళుతున్నాను రా, జాగ్రత్త, మన దేవుని పిల్లలు, మనం ఏదైనా చేస్తే ప్రభు కౌమానం అని బిడ్డలకి నూరిపోయాలి పాఠాలు. అపవిత్రులు కాకుండా కాపాడుకోవాలి. కోడిలో ఉన్న మరొక లక్షణం, కోడి పందానికి ఉపయోగపడుతుంది. చూస్తారు కదండి టీవీలో, ప్రత్యక్షం చూస్తారు కదా కోడి పందాలు. అసలు సంవత్సరం అంతా కోడి ఏం చేస్తాడు, కోడిని బాగా పెంచి పందానికి పంపిస్తారు. పందెము కోడిని పేరు పెట్టారు. నిజమే, పందాల కోడి సంపాదన కొరకు చేసేవారు. అంటే పందానికి కోడి ఉపయోగపడినట్టుగా ఈ లోకము పందెం అనే రంగములో నీవు ఎలాగుండాలి, ఓపికగా పరిగెత్తాలి. కొరిన మొదటి పత్రిక 9:5 పందెం అనే కోడి తన రంగంలో నువ్వు ఆలోచించాలి. పందెం అనే పోరాటంలో నువ్వు పరిగెత్తేవాడిగా ఉండాలి. బహుమానం పొందాలని నువ్వు ఒక పోరాటం. ఎవరితో నీ పోరాటం అంటే సాతానుతో నీ పోరాటం అనేది. జాగ్రత్త, సాతానుతో పోరాడి గెలవగలగాలి. కోడి పందానికి ఉపయోగపడుతున్న మాట విన్నాం. ఆ తదుపరి దేవుని వాక్యలో గమనిస్తే 6వది, కోడి భయపడే స్వభావం కలిగింది. నేను ముగిస్తూ ఉన్నాను. కోడి భయం. నిజమే,
మానవుని యొక్క జీవితాల భయం ఎప్పుడు వస్తుందంటే, కోడి ఎందుకు భయపడుతుంటే మనుషులు చూస్తే కొంత బెదరుతుంది. అదే తల్లిగా పిల్లలు కలిగినప్పుడు ధైర్యంగా ఉంటుంది, కానీ పిల్లలంతా ఎదిగిన తర్వాత ఆ తల్లి కోడి భయపడే స్వభావం కలిగింది. ఈరోజు విశ్వాసులు కూడా అనేక మరి రోగాల బట్టి భయపడుతున్నారు, కష్టాలు భయపడుతున్నారు, అనేక శ్రమలకు భయపడుతున్నారు. క్షణమందా భయపడకూడన్నాడు. మానవుని యొక్క జీవితంలో పాపమునకు మానవుడు భయపడిపోతున్నాడు. పాపం చేసిన వారు పడి ఉండగా వారు భయపడుతున్నట్టుగా కీర్తన 14:4 చూస్తాం. కీర్తన 14:4 వారు పాపము ద్వారా భయపడుతున్నారు. నిజమే, నీ పాపాల భయాలన్నిటినీ తీసివేయడానికి హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం క్రయబడిన సాతాను బంధకులు మరణ భయము చేత దాసముకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. సాతాను బంధకాల్లో భయపడుతూ మరణ భయములో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. విలువైన సన్నిధిలో శ్రేష్టమైన పాదాల చెంత నీ కొరకు పరముగా అర్పించబడ్డాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఆయన బలియిప్పాడు. యేసయ్య అర్థం చేసుకో. యేసయ్య ప్రేమను మర్చిపోక హృదయపూర్వకంగా మనసారా జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించు. నీ కొరకు రక్షకుడుగా ఉన్నాడు ఆయన. నీ నా జీవితాన్ని మార్చడానికి ఇష్టపడిన వాడు ఆయన. ఆ ప్రభు నమ్ముతావు. ఈ రాత్రి కాలంలో ప్రభుకి హృదయం ఇస్తావా? ప్రభువులో సాగిపోతావా? కోడి బ్రతుకు లాంటి బ్రతుకును అర్థం చేసుకుని అనుభవించి ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుదాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విలువైన సన్నిధిలో శ్రేష్టమైన నీ పాదాల చెంత కోడి లక్షణాల గురించి నేర్పించారు నాయన. విన్న వారందరి జీవితాల్లో నాయన ఈ రోజు నుంచి మార్పు కలిగి కోడి లాంటి బ్రతుకును సునాదాలతో తండ్రి ప్రభు చక్కటి కాలముతో వాడుకతో నేర్పరితో కాపాడుటలో మా జీవితాలను సాయం చేస్తామని వింటున్నా ప్రతి ఒక్కొక్కరిని దీవించి బలపరిచి కాపాడమని నీ చిత్తములోని దేవులు మరొక్క కుడికులో మేము ఇలాగూ ప్రత్యక్షంగా నీ వాక్యం వినడానికి అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.